హలో ఆల్. ఈరోజు నేను చికెన్ తొక్కు పచ్చడితో మీ ముందుకు వచ్చేసానండి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. దీనికోసం ముందుగా మనము చికెన్ని బాగా వాష్ చేసుకొని ఒక కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసి పసుపు అండ్ సాల్ట్ వేసి బాగా ఉడికించుకోవాలి. అండ్ తర్వాత అది ఉడుకుతుండగా మనం పక్కన ఇంకొక కడాయిలో మెంతులు అండ్ జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలండి. బాగా వేయించుకుని ఇంకో జార్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత బాగా వేయిందో. జార్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అండ్ నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ధనియాలు అండ్ చెక్క, లవంగాలు, గసగసాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. అది కూడా ముందుగా వేసుకున్న జార్లోనే వేసుకొని అన్నీ కలిపి మిక్సీ పెట్టుకోవాలండి. చూడండి తర్వాత చికెన్ ఎంతవరకు వచ్చిందో చూడండి. ఇలా మొత్తం వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు మనము కుక్ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చికెన్ చల్లగా అయిన తర్వాత మాత్రమే ఇలా పీసెస్గా మనం చేత్తో చేసుకోవాలి. ఇలా చిన్నగా చేసుకుంటే ఏంటంటే మనకి గట్టిగా లేకుండా పీసు మెత్తగా మనకి బాగుంటుందండి. అండ్ ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్లో ఈ చికెన్ పీసెస్ అంతా వేయించుకోవాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వేయించుకోవాలండి. చూడండి తర్వాత అదే ఆయిల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చికెన్ వేసుకొని కలుపుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతా కలుపుకోవాలి. తర్వాత దాంట్లోకి కారం, సాల్ట్ అండ్ మనం ముందుగా వేయించుకున్న ధనియాల అదంతా మసాలా మిక్స్ ఉంటుంది కదా, అదంతా వేసి కలుపుకోవాలండి. నెక్స్ట్ చూడండి ఎంత బాగుందో టెక్స్చర్. మనకి పీసెస్ గట్టిగా లేకుండా చాలా బాగుంటుంది. అండ్ పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసం పిండుకోవాలి. ఇలా పిండుకొని తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మనము తర్వాత స్టోర్ చేసుకోవాలండి. ఇది మనకి 1 మంత్ 2 మంత్స్ వరకు మనకి ఆగుతుందండి చికెన్ పికిల్. థ్యాంక్ యూ.